సో సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు చిన్న స్టంట్ అయింది. ఒక సీన్ రాసేటప్పుడు సడన్ గా రీలోడ్ అయింది అనమాట. పేజ్ రీలోడ్ అయ్యి ఆ రాసిన. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 208 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే స్క్రిప్ట్ రాయడమే అనమాట. యాక్చువల్గా షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ వేరే వర్క్స్ ఉండడం వల్ల ఇవాళ స్క్రిప్ట్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నా. ఇవాళ 2 కామెడీ స్క్రిప్ట్స్ రాసుకొని ఒక సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా చేయాలి. అదే టాస్క్ ఇవాళ మంది. అండ్ మన షార్ట్ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వస్తే పోయిన వీకే పోస్టర్ రిలీజ్ చేయాల్సింది, బట్ మనకి పోస్టర్ డిజైన్ చేసే వాళ్ళు సరిగ్గా దొరక్క మనం లేట్ అయిపోయింది. తర్వాత వేరే వాళ్ళని చూసే టైంలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి ఇటు రావాల్సి వచ్చింది. ఈ వీక్ అయితే కన్ఫామ్గా ఈ వీక్ ఎండింగ్ కల్లా ఒక పోస్టర్ అయితే కన్ఫామ్గా వచ్చింది గైస్. మీకైతే ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తాను, ఈ పోస్టర్ విధంగానో లేకపోతే గ్లిమ్స్ విధంగానో. తర్వాత పోస్టర్ తర్వాత గ్లిమ్స్ కూడా వచ్చింది, షార్ట్ ఫిల్మ్ గ్లిమ్స్, తర్వాత టైటిల్ సాంగ్, తర్వాత షార్ట్ ఫిల్మ్. సో లైన్గా 1 by 1 టాస్క్ కంప్లీట్ చేసుకుని వద్దాం. ఈ వీక్ అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను పోస్టర్ అయితే కన్ఫామ్గా. ఎట్టి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్ళంగానే చేసే ఫస్ట్ పని అదే అనమాట. అండ్ ఇంకో విషయానికి వస్తే ఇంకా నిన్నైతే సినిమా స్క్రిప్ట్ రాశాను. నైట్ 3 వరకు కూర్చున్నా గైస్. 3 వరకు కూర్చొని రాస్తా ఉన్నా. పోయినసారి రాసిన స్క్రిప్ట్లో కొన్ని అప్డేట్స్ చేశారు, ఇప్పుడు కొత్తగా కొన్ని పేజెస్ రాశా. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తా. కామెడీ కంటెంట్స్ అని వచ్చేసి రాసేస్తున్నారు. ఒక కంటెంట్ ఆల్రెడీ ఉంది, అది డెవలప్ చేసుకొని రాసుకోవాలి. ఇంకో కంటెంట్ ఆలోచిస్తా. 2 కామెడీ కంటెంట్స్ రాసి రేపు ఫుల్ డే షూట్ పెట్టేసుకుందాం. సో ఇంకా ఇవాళ టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే స్క్రీన్ ప్లే రాస్తున్నాను అనమాట మన సినిమాది. సో ఒక సీన్ రాసేటప్పుడు సడన్గా రీలోడ్ అయింది అనమాట. పేజ్ రీలోడ్ అయ్యి ఆ రాసింది మొత్తం పోయింది. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఒకటి అనుకున్నా, వేరేది రాశా. కానీ ఇప్పుడు మళ్ళీ మార్చేసి కొత్తగా రాస్తున్నాను అనమాట. ఒక పేరా రాసిన తర్వాత అది ఆటోమేటిక్గా రీలోడ్ అయ్యి తీరా చూస్తే రాసిన మొత్తం పోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసి రాస్తున్నా. సో ఈ యాప్లో ఇది ఒకటి తలకాయ వచ్చి ప్రతి ఒక్క నిమిషాన్ని సేవ్ చేసుకుంటే కానీ బెటర్. ఇది సేవ్ అయిద్ది అనుకున్నా యాక్చువల్గా, కానీ సేవ్ అవ్వట్లా. సో చూద్దాం. ఇప్పుడైతే ఒక 1 hour స్క్రీన్ ప్లే మీద కూర్చొని తర్వాత ఇంకా కామెడీ కంటెంట్ మీద కూర్చుంటా. చూద్దాం ఇవాళ ఎన్ని కంటెంట్స్ రాస్తానో. ఈ వ్లాగ్లోనే అప్డేట్ ఇస్తా. స్ట్రెయిట్ షో. సో గైస్, నిన్న మా వాడు వీడియో చేశాడు, దాని అప్డేట్ అడుగుదాం. ఏంటి ఎప్పుడు అది అప్లోడ్? ఇంకా 1-2 days టైం పట్టింది అప్లోడ్ అవ్వడానికి. ఓకే, అంటే ఎడిటింగ్ అయిపోయింది, మొత్తం మ్యాక్సిమం అయిపోయింది. ఓకే, ఇంకొంచెం ఎడిటింగ్ ఉంది, అది చేసేసి కొంచెం ఇవాళ డ్రెస్సింగ్ అయింది మళ్ళీ కాలికి. తగ్గిందా? ఓకే, పర్లేదు. కొంచెం ఎప్పటికల్లా క్యూర్ అయిపోయింది? ఈ 1 monthలో వేసిన అది సంథింగ్ వైర్ లాగా ఏదో వేసారు, అది తీసేస్తారంట. ఓకే, 2 monthsలో మొత్తం క్యూర్ అయిపోయిందంట. ఓకే, మరి ఇది షార్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి? షార్ట్ ఫిల్మ్ అది ఎడిటింగ్ పోస్టర్స్ రావాలిగా. పోస్టర్ కోసం మనం పోస్టర్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, ఎందుకంటే హార్డ్ డిస్క్ అన్నీ అక్కడే పెట్టొచ్చాం. సో అప్పట్లోపు కొంచెం పోస్టర్ డిజైన్ చేసే అతను కూడా చూడాలి. ఓకే, సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇవాళ ఏం చేసే వర్క్ చేసేవన్నా? పరిగెత్తా, థ్రెడ్మిల్లో మీద పరిగెత్తావా? ఎడిటింగ్ అది చేసావుగా? ఎడిటింగ్ చేశాను, వీడియో ఎడిటింగ్ చేశాను. ఓకే, అది నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. అదే నేను చేసిన వీడియో అది ఎడిటింగ్ చేశాను. ఓకే. సో గైస్, ఇవాళ అయితే ఒక కామెడీ కంటెంట్ రాసుకున్న తర్వాత సినిమా స్క్రిప్ట్ వర్క్ చేశా. ఎక్కువ బయట 3 షూట్లు చేసే వర్క్ ఏం లేదు. సో సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు చిన్న స్టంట్ అయింది, చెప్పా కదా. మొత్తం రాసేసిన తర్వాత రీలోడ్ అయిన తర్వాత రాసింది కనిపించలేదు. సో అసలు మైండ్ పోయింది కాసేపు. ఏంట్రా బాబు అనుకున్నా. అది అతి కష్టం మీద రాసా, అది ఏంటి ఆలోచించి రాసా. మళ్ళీ ఎగ్జాక్ట్గా రాయడం అంటే కష్టం కదా, మళ్ళీ ఏమన్నా వర్డ్స్ మిస్ అవ్వచ్చు. సో మళ్ళీ రాసా అనమాట. ఒక పారాగ్రాఫ్ రాసా, అది రీలోడ్ అయిపోయి మొత్తం పోయి మళ్ళీ రాసా, రీఫ్రెష్ మళ్ళీ రాయాల్సి వచ్చింది. సో దగ్గరగా మళ్ళీ కూర్చుంటా ఇప్పుడు. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తినేసి మళ్ళీ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటా. ఇంకేమన్నా కామెడీ కంటెంట్స్ వస్తే రాస్తా. ఇవాళ నైట్ 12 వరకు వర్క్ చేస్తా. 12 తర్వాత పడుకోవడం. ఇంకా 12-1 వరకు వర్క్ చేసి మళ్ళీ రేపు వెళ్ళి షూట్ చేద్దాం. రేపు మన స్వరూప్ బ్రో వాళ్ళందరూ వస్తారు షూట్కి, కలిసి ఇంకా షూట్ చేయడమే. రేపైతే ఇంకా మంచి ఫన్ ఉండిద్ది. సో మా వాడు కూడా దెబ్బ తగిలినా సరే ఎంత కొంత చేయగలిగినంత వర్క్ చేస్తున్నాడు. సో ఏం లేదు గైస్, ఏంటంటే సో సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మన వర్క్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి మన ఉన్న ఓపికలో.
అండ్ ఇప్పుడు ప్రజెంట్ సినిమా సీన్ అయితే మనకి షార్ట్ ఫిల్మ్ అయితే పోస్టర్ది ఎలాగోలా చెప్పా కదా, నేను ఈ వీక్ ఎండింగ్ కల్లా మీకు మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. 100% ఇస్తాను. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చేయొచ్చు, కాకపోతే మన దగ్గర హార్డ్ డిస్క్లు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో. దాంట్లోనే మన డేటా మొత్తం ఉంది షార్ట్ ఫిల్మ్ది. హార్డ్ డిస్క్లు మళ్ళీ ల్యాప్టాప్లోకి ఎక్కించి ఆ పోస్టర్ కోసం స్క్రీన్ షాట్లు తీసి ఆ పోస్టర్ డిజైన్ వాళ్ళకి పంపించి చాలా వర్క్ ఉంది. సో గైస్ అంత వర్క్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే. అప్పుడు దాకా కొంచెం ఇంకా ఇక్కడే షూట్లు చేసుకుందాం. తప్పదు, సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్.